బ్యాక్ టు భారతీయ అకాడమీ. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం అంట ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ వేకెన్సీ ఉన్నాయి కదా, దీనికి సంబంధించింది అనేది లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ మంత్ 16 ఫిబ్రవరి 16కి అయితే కొంచెం 10 days ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందనమాట. అది దీనివల్ల ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందంటే ఇందులో అంటే ఫస్ట్ టైం అనమాట నోటిఫికేషన్లో, రైల్వే నోటిఫికేషన్లో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రైల్వే నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ చేంజ్ చేయడం అనమాట. ఓకేనా, అయితే ఇందులో చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ అయితే ఇందులో అనేది కొన్ని పోస్టులకి అయితే క్వాలిఫికేషన్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అయితే మనం దీంతో పాటు గ్రూప్ డీకి సంబంధించిన కూడా కోర్టు కేసు గురించి కూడా ఇందులో ఒకసారి మాట్లాడడం, అది కూడా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, అది చూడండి. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మనం రీసెంట్లో. అన్ని వెబ్సైట్లో కూడా ఉంది, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అందులోకి వెళ్ళి చూడండి. మనకి Jan 6 అయితే ఇది అనేది మనకైతే పబ్లిష్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వెబ్సైట్లో ఉంటుంది, అక్కడి నుంచి చూడండి ఒకసారి. అది చూడండి. రిక్రూట్మెంట్ ఫర్ వేరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టులు పబ్లిసిటీ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులు అనమాట ఇవి. అంటే సుమారు ఒక 1400 దగ్గరకి అయితే అవ్వడం జరిగింది. ప్రైమరీ రైల్వే టీచర్ అని. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైమరీ టీచర్ ఇంగ్లీషు, ఈ విధంగా టోటల్ అన్నిట్లు కూడా అవ్వడం అనేది జరిగింది అనమాట. అయితే ఇందులో చూసుకున్నట్లయితే మనం ఎక్కడ అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనే చెప్పి అయితే చేంజ్ అవ్వడం జరిగింది. చూడండి, ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదైతే ఓల్డ్ ఎడ్యుకేషన్ అనమాట, ఇదైతే చేంజ్ చేసిన ఎడ్యుకేషన్ అనమాట. ఓకేనా, కోర్టు ఇచ్చిన ఆదేశం, కోర్టులో దీనికి సంబంధించిన కేసు వేయడం జరిగింది. ఇక్కడైతే ఇదైతే మనకి ఎక్కడైతే చేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది చూడండి. ఇక్కడ ఎక్కడ చేంజ్ చేస్తారంటే లాస్ట్ పాయింట్ అయితే చూస్తుంటారు కదా, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగే మినిమం 55% ఉండాలి. నెక్స్ట్ ఈక్వలెంట్ బీఈడి ఎంఈడి అవ్వడం అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా క్వాలిఫికేషన్ ఏంటి ఇచ్చాడంటే బీఈడి ఎంఈడి ఇక్కడ అనేది తొలగించారనమాట. ఓకేనా, ప్రతి ఒక్క పోస్ట్కి చూడండి, ప్రతి ఒక్క ప్రైమరీ పోస్ట్కి రైల్వేలో మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పోస్ట్కి చూసుకున్నట్లయితే బీఈడి ఎంఈడి అనేది తొలగించడం అనేది జరిగింది. కోర్టులో కేసు వేశారు. మనం రీసెంట్గా తొలగించిన తర్వాత పోస్ట్ అనేది తొలగించిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ ఒక 10 days అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఈ మంత్ 16 వరకు అయితే అప్లికేషన్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, 16 వరకు అయితే అప్లికేషన్ ఎక్స్టెన్షన్ చేశారు. దాని తర్వాత అనేది నెక్స్ట్ ఏంటంటే మన బీఈడి ఎంఈడీలు అప్లై చేశారు కదా, వీళ్ళకి సంబంధించిన దీని కూడా చర్చలు జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టించుకుంటారు కదా, వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది రిఫండ్ అవుతుంది. దానికోసం అయితే రైల్వే దానికి సంబంధించిన నోటీస్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది త్వరలోనే. ఓకేనా, అది చూసుకుని మనం దీని ప్రకారం చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 వేకెన్సీ ఉంది కదా, అయితే ఈ మంత్ ఫిబ్రవరి 14 చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 14 అయితే మట్టుకు దీనికి సంబంధించిన కోర్టు కేసు అనేది ఉంటుంది అనమాట. అది ఏమంటారంటే మన చాలామంది అన్నారు కదా 10th క్లాస్కి కొన్ని పోస్టులు, ఐటీఐ కొన్ని పోస్టులు అని చెప్పి అయితే క్వాలిఫికేషన్ సంబంధించింది ఐటీఐ అనేది తీస్తారని చెప్పి అయితే అన్నారు కదా. దీనికోసం అయితే ఈ మంత్ ఫిబ్రవరి 14 అయితే కోర్టు కేసు అయితే అవుతుంది. అది చూద్దాం. ఏమైనా ఇన్ కేసు ఏమైనా మినిమం ఒక 50% ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇన్ కేసు క్వాలిఫికేషన్ చేంజ్ చేసి మీకు ఇక్కడ ప్రూఫ్ చూస్తుంటారు కదా మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్, ఇందులో కూడా అలాగే అప్లికేషన్ మధ్యలోనే ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది కదా. ఇన్ కేసు చూద్దాం ఏమవుతుందో. ఇన్ కేసు లెవెల్ 1 గ్రూప్ డీలు కూడా చేంజ్ రేపు క్యాట్లో అయితే కోర్టు కేసు అయితే పెట్టడం జరిగింది. ఇన్ కేసు అందులో అనేది మినిమం 50% ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేసు ఏం చేంజ్ అయినా మనకైతే ఆఫీషియల్ నోటీసులు అయితే అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. చూద్దాం ఏమవుతుంది, అసలు ఏం చేస్తారో. 32,000 వేకెన్సీ అయితే ఉన్నాయి కదా, మీరైతే అప్లై చేసుకోండి. మీకు నచ్చిన జోన్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, దాని తర్వాత మీ 10th ఉందా లేకపోతే ఐటీ ఉందా, మీకు నచ్చిన క్వాలిఫికేషన్ అయితే మీరు అనేది పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, దాని తర్వాత మెయిన్ నోటిఫికేషన్ ఇన్ కేసు క్వాలిఫికేషన్ అనేది మా కోర్టులో 14 అయితే కేసు ఉంది కదా, దాన్ని ఇన్ కేసు చేంజ్ చేస్తున్నట్లు అయితే 50% ఛాన్స్ ఉంది. ఫుల్ అయితే మనం చెప్పలేం. ఇన్ కేసు చేంజ్ అయినట్లుగా అయితే మట్టుగా మీకు అనేది ఇదే విధంగా చూస్తుంటారు కదా, ఇక్కడైతే ఇదే విధంగా మీకు అనేది నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి అయితే అప్డేట్ అయితే మీకు ఏమైనా అప్డేట్ ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, అర్థమైంది కదా. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్కి సంబంధించింది ఎవరైనా అప్లై చేసినట్లయితే అది చాలామంది క్వాలిఫికేషన్ గురించి అడిగారు. మీకు క్వాలిఫికేషన్ కావాలంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ లేదా భువనేశ్వర్ ఇటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఈ క్వాలిఫికేషన్ ఏదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా డేట్ కూడా ఉంది, దీనికి సంబంధించిన డేట్ కూడా ఉంది. ఈ మంత్ 16 వరకు ఉంది. వీలైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, అది చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు మీకు ప్రూఫ్ నేను చూపిస్తాను అనమాట. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ప్రైమరీ టీచర్ అవని, నెక్స్ట్ చూడండి ప్రైమరీ టీచర్ ఇంగ్లీష్ అవని. ఓకేనా, ప్రైమరీ టీచర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం అవని. ఈ విధంగా ప్రతి ఒక్క పోస్ట్కి అనేది బీఈడి ఎంఈడి అనేది ఇక్కడ నుంచి అయితే తొలగించి ఏం క్వాలిఫికేషన్ ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ బీఈడి ఎంఈడి తొలగించి గ్రాడ్యుయేట్ అండ్ 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బై వాట్ ఎవర్ నేమ్ 1 ఇదైతే అవడం అనేది జరిగింది. ఓకేనా, అది చూద్దాం. గ్రూప్ డీలో కూడా ఏమైనా చేంజెస్ అయితే అవ్వచ్చు, మేము 50% వరకు ఛాన్స్ ఉంది. చూద్దాం, ఏదైనా 14 వరకు అయితే మనం అయితే వెయిట్ చేద్దాం.
14 లేదా 15 మీకు ఏదైనా అప్డేట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.